ఓం శాంతి. ఈరోజు మార్చి 9వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఎలాగైతే తండ్రి సర్వుల కళ్యాణం చేసే పాత్ర చేస్తున్నారో అలా తండ్రి సమానంగా కళ్యాణకారులుగా అవ్వండి. స్వకళ్యాణాన్ని, సర్వుల కళ్యాణాన్ని చేయండి అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలలో ఏ విశేషతను చూసి బాప్దాదా సంతోషిస్తారు? సమాధానం: పేద పిల్లలు బాబా యజ్ఞంలో 8 అణాలు, ₹1/2, ₹1 కూడా పంపుతూ ఉంటారు. దీనికి బదులు మాకు మహళ్ళు ఇవ్వండి బాబా అని అంటారు. బాబా అంటున్నారు, పిల్లలు, మీ ₹1 కూడా శివబాబా ఖజానాలో జమ అయిపోతుంది. మీకు 21 జన్మలకు మహళ్ళు లభిస్తాయి. సుధాముని ఉదాహరణ ఉంది కదా. 1 పైసా ఖర్చు లేకుండా పిల్లలైన మీకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది. పేద పిల్లల ఈ విశేషతను చూసి బాబా చాలా సంతోషిస్తారు. ఈరోజు పాట: మిమ్మల్ని పొంది మేము సర్వస్వము పొందాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: సదా అపారమైన సంతోషంలో ఉండేందుకు అనంతమైన జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. జ్ఞాన రత్నాలతో మీ జోలిని నింపుకొని మీ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. జ్ఞానంలో చాలా చాలా చురుకుగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: భవిష్యత్తులో 21 జన్మలకు రాజ్యభాగ్యం యొక్క అధికారాన్ని తీసుకునేందుకు మీకున్నదంతా అంటే బ్యాగేజ్ను బదిలీ చేయాలి. ఈ చీచీ ప్రపంచం నుంచి విడుదలయ్యేందుకు యుక్తిని రచించాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఒక్క తండ్రి ప్రేమలో లవలీనంగా ఉండి సదా ఎక్కే కళను అనుభవం చేసేవారు సఫలత మూర్తి భవ. వరదానం యొక్క వివరణ: సేవలో లేక స్వయం యొక్క ఎక్కే కళలో సఫలతకు ముఖ్యమైన ఆధారం ఒక్క తండ్రితో అఖండితమైన ప్రేమ. తండ్రి తప్ప ఇంకేది కూడా కనిపించరాదు. సంకల్పంలో కూడా బాబా, మాటలో కూడా బాబా, కర్మలో కూడా తండ్రి తోడు. ఇటువంటి లవలీన ఆత్మ ఒక్క మాట మాట్లాడినా వారి స్నేహయుక్త మాట ఇతర ఆత్మలను కూడా స్నేహంలో బంధిస్తుంది. ఇటువంటి లవలీన ఆత్మ యొక్క ఒక్క బాబా అనేటటువంటి ఈ పదమే ఇంద్రజాలం చేసే పని చేస్తుంది. అది ఆత్మిక ఇంద్రజాలంగా అయిపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరైతే అంతర్ముఖులుగా అయి లైట్ మైట్ రూపంలో స్థితమై ఉంటారో వారే యోగయుక్త ఆత్మలు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయులుగా నిశ్చింతగా ఉండండి. మీకు ఏ డ్యూటీ లభించిందో అందులో సదా యాక్యురేట్గా ఉండండి. ఎవరైతే డ్యూటీలో యాక్యురేట్గా ఖచ్చితమైన వారుగా ఉంటారో వారిని అందరూ కూడా నమ్మకస్తులు లేక విశ్వాసపాత్రులు అనే దృష్టితో చూస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే సేవలో యాక్యురేట్గా ఉంటారో వారే తండ్రికి నమ్మకస్తులు. ఒకటేమో తండ్రితో పూర్తి నమ్మకం, రెండవది తండ్రితో పాటు సేవలో కూడా నమ్మకస్తులు. ఇటువంటి నమ్మకస్తులు నిశ్చయ బుద్ధి గల పిల్లలు సదా విజయులుగా నిశ్చింతగా ఉంటారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.